ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ 'కల్కి' మూవీనైతే చూసొచ్చాను భయ్య. ఇది నేను వైజాగ్‌లో సంగం సార్ థియేటర్‌లో ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షో చూసొచ్చి మాట్లాడుతున్నా. సినిమా ఎలా ఉందంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే భయ్య, ఒక హాలీవుడ్ మూవీలో ప్రభాస్ యాక్ట్ చేస్తే నేనెళ్లి చూసొచ్చినట్లు అనిపించింది నాకు. ఆ రేంజ్‌లో ఉన్నాయి అసల విజువల్స్. వికీపీడియాలో ఈ సినిమా బడ్జెట్ 600 క్రోర్స్ అని చూపిస్తుంది. 1000 క్రోర్స్ అన్నా నమ్మేస్తారు భయ్య. ఆ రేంజ్‌లో ఉన్నాయి విజువల్ ఎఫెక్ట్స్ అయితే. ఇలాంటి విజువల్ ఎఫెక్ట్స్ మన టాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్ స్క్రీన్ మీదే ఇలాంటి విజువల్స్ నెవర్ సీన్. అర్జెంట్‌గా మీ దగ్గరున్న థియేటర్స్‌లో బిగ్ థియేటర్ సెలెక్ట్ చేసుకొని, మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్‌లోకి టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళిపోండి భయ్య. అస్సలు ఆలోచించొద్దు. సినిమా అయితే అద్దిరిపోయింది. ఇంక ఈ సినిమా డీప్ రివ్యూలోకెళ్తే ప్రభాస్ అన్న ఏం చెప్తాం, ప్రభాస్ అన్న అయితే చించేసాడు యాక్టింగ్. ప్రభాస్ అన్న దగ్గర నుంచి కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ మధ్యలో చాలా క్యామియోస్ ఉన్నాయి. దీపికా పడుకొని చాలా బా చేసింది. దిశా పటాని కూడా చాలా బా చేసింది. మధ్యలో ఎన్ని క్యామియోస్ ఉన్నాయంటే చాలా క్యామియోస్ ఉంటాయి. నాకైతే ఎస్పెషల్లీ ఇది స్పాయిలర్ కాదు, ఆల్రెడీ చాలా మందికి తెలిసిందే. ఆర్జీవి గారి క్యామియో నాకు చాలా బా నచ్చింది. క్లైమాక్స్‌లో ప్రభాస్ సంబంధించిన ఒక ట్విస్ట్ రివీల్ ఉంటుంది. అదైతే చాలా బావుంది. డైరెక్టర్ నాగి అసల ఎక్కడికెళ్ళిపోతాడు భయ్య ఇతనైతే మాత్రం. మూడో సినిమాకి ఎంత బా తీసాడంటే ఇంక ఫ్యూచర్‌లో నాకు తెలిసి ఎక్కడికో ఎళ్ళిపోతాడు. ఇంకా అశ్విని దత్ గారైతే ఈ సినిమాకి అసలు ఎక్కడ ఆలోచించకుండా చాలా ఖర్చు పెట్టారు. చాలా గ్రాండర్‌గా తీశారు సినిమానైతే. సినిమాటోగ్రఫీ తోపుంది. మ్యూజిక్ చాలా బావుంది. సినిమాకి ఒక్క మైనస్ ఏంటంటే 'మహాభారతం' సీన్స్ చాలా బావున్నాయి. ఆ సీన్స్ ఇంకాస్త పెట్టుంటే ఇంకా బావుండేది. ఇంకా ఎక్సైట్‌మెంట్‌లో నేను ఎక్కడ స్పాయిలర్స్ చెప్పేస్తానని నాకు చాలా భయమేస్తుంది. సో, అర్జెంట్‌గా టికెట్లయితే బుక్ చేసుకోండి. డోంట్ మిస్ దిస్ మూవీ ఇన్ బిగ్ థియేటర్స్.